ఈ 1 మంత్లోనే మేము 3 సెలబ్రేషన్స్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఫస్ట్ సెలబ్రేషన్ అయితే నందు బర్త్డే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీస్ వరల్డ్ వైజాగ్. నందు అంటే నా కొడుకు బర్త్డే అయితే మే 25th. ఈ 25th ఇలా అవ్వగానే ఇంకో సెలబ్రేషన్స్ కూడా ఉంది. సో ఎవ్రీ ఇయర్ అయితే ఈ నందు బర్త్డేనే పెద్ద సెలబ్రేషన్ కింద చేసేసుకుంటాం. ఇంకా మిగతా సెలబ్రేషన్ అని చెప్తారా, ఏదో లైట్గా చేసుకుంటాం కానీ వీడి సెలబ్రేషనే మాకు సెలబ్రేషన్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ సెలబ్రేషన్ ఏంటో అన్నది చెప్పేద్దామా. సో నెక్స్ట్ సెలబ్రేషన్ గురించి నేను దీపక్ పంజాబ్ డాబా రెస్టారెంట్కి అయితే వచ్చాను. సో ఈ రెస్టారెంట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్. సో అక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎన్ఏడి దగ్గర ఉంది. సో ఇంకా లోపలికి వెళ్ళి అసలు ఏంటి సెలబ్రేషన్స్ అనేది చూసేద్దామా. సో మీకు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏంటి సెలబ్రేషన్స్ అని చెప్పేస్తాను. మే 29th నా బర్త్డే. సో 25th నా కొడుకు బర్త్డే, 29th నా బర్త్డే. సో ఇలా సెలబ్రేషన్స్ అయితే నాకు ఈ హోటల్లోనైతే ఏర్పాట్లు చేశారు మా హస్బెండ్. సో ఎప్పుడు కూడా ఇలాగ 25th 29th ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాను కానీ ఎప్పుడు ఒకటే సెలబ్రేషన్స్ చేసుకుంటాను నందుదే. ఎందుకంటే వాడి సెలబ్రేషన్స్ చేసుకుంటే మేము కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నంత ఆనందం. సో అందుకనే వాడి బర్త్డేనే ఎక్కువ సెలబ్రేషన్ అయితే చేసేసుకుంటాం మేము కూడా. దీని తర్వాత ఇంకో సెలబ్రేషన్ కూడా ఉంది, అదేంటన్నది చెప్తాను. ఫస్ట్ అయితే కేక్ కటింగ్కి అయితే నేను క్యాండిల్స్ అయితే వెలిగించేసుకుంటున్నాను. నా బర్త్డేకి నేనే క్యాండిల్ వెలిగించినట్టు ఉంది. మా హస్బెండ్ ఆల్రెడీ వెలిగిస్తే బ్లోవర్ ఉంది, సో ఆరిపోతున్నాయి. ఆయన దగ్గర తీసుకొని నేను వెలిగిస్తున్నాను. సో ఎవరు వెలిగించినా బ్లోవర్ దగ్గర ఉంటే ఆరిపోతాయి కదా. సో నేను కూడా వెలిగిస్తుంటే ఇంకా ఆరిపోతున్నాయి. ఇంకా ఆపేసి కేక్ కట్ చేసి అన్నారు. సో ఇంకా కేక్ అయితే నేను కట్ చేయడం మొదలుపెట్టాను. ప్లస్ కేక్ కట్ చేస్తూ ఉంటే నందు వీడియో కాల్ చేస్తున్నారు. అంటే వీడియో కాల్లో వదిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా వీడియో చూస్తున్నారు. ఇంకా ఫస్ట్ అయితే నందుకే తినిపించాను. పక్కన ఉన్నాడు, వాడికి కేక్ అంటే చాలా ఇష్టం. ఏది రికార్డ్ చేయలేదు నేను ఎంతవరకు. చూడు 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 ఏదేది వెరీ గుడ్. మా హస్బెండ్ని రికార్డ్ చేయమన్నాను, మొత్తం అంతా కట్ చేసిందంతా వీడియో. సో ఏది రికార్డ్ చేయలేదు అనేసి అన్నారు. ఇంకా నేను షాక్, మళ్ళీ కట్ చేసి మొదటి నుంచి తీయాలా అని. సో ఈయన ఆల్రెడీ రికార్డ్ చేశారు, రికార్డ్ చేయలేదని అబద్ధం చెప్పారు. నా రియాక్షన్ ఏంటా అన్నది. సో ఇంకా అక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేసాము. మేము ఎక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ సూప్ అయితే మెజెస్టిక్ కానీ స్వీట్ కార్న్ సూప్ కానీ ఆర్డర్ చేస్తాము. టేస్ట్ అయితే బాగుంటాయని 2 సూపుల్ని ఆర్డర్ చేస్తాము. ఇంకా స్టార్టర్స్కి వస్తే చికెన్ 555 స్ప్రింగ్ రోల్స్ అయితే ఆర్డర్ చేసాము. ఈ స్ప్రింగ్ రోల్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మా అబ్బాయి అయితే అసలు వదలట్లేదు. మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేస్తే చికెన్ స్ప్రింగ్ రోల్ అయితే ఆర్డర్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఇంకా చికెన్ టిక్కా బోన్లెస్, టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఇంకా బోన్లెస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పాను, ఎగ్ బిర్యానీ ఒకటి చెప్పాను. నందుకి ఇలా ఫ్రైడ్ రైస్లు అంటేనే ఇష్టము, బిర్యానీలు ఎక్కువ ఇష్టపడ్డు. సో ఫ్రైడ్ రైస్లు అయితే తృప్తిగా తింటాడు అసలు వదలకుండానా. ఇంకా వేయమని కూడా అంటాడు. నేనైతే ఎగ్ బిర్యానీ చెప్పుకున్నాను. ఈ ఎగ్ బిర్యానీకి ఏంటంటే మసాలా పట్టు ఉంటుందని ఎగ్ బిర్యానీ చెప్పుకున్నాను. సో ఇక్కడ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఆ మసాలా కూడా చాలా బాగుంటుంది. స్పైసీ అనిపించదు, ఇంకా తినాలని కూడా అనిపిస్తుంది. టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకా ఫుడ్ అయితే నేను తినేసిన తర్వాత బిల్ గురించి అయితే వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఇంకా బిల్ రాగానే బిల్ అయితే పే చేసేసి ఇంకా ఒక ఫ్యామిలీ ఫోటో అది తీసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపాము. ఇంకా నెక్స్ట్ సెలబ్రేషన్స్ ఏంటంటే ఆ నెక్స్ట్ డే ఇంకో సెలబ్రేషన్స్ ఉంది. అంటే మే 30 తారీఖున మా మ్యారేజ్ డే. సో మే 25th నందు బర్త్డే, 29th నా బర్త్డే, 30th మా మ్యారేజ్ డే. సో 3 కూడా ఒకే నెలలో సెలబ్రేషన్స్ అవుతాయి. మీ ఫ్యామిలీలో కూడా ఇలాగ ఒకే నెలలో 3 సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి.